ఇప్పుడు పేరుకు తగ్గట్టుగానే భారీగా బడ్జెట్ను పెంచేసినట్టు తెలుస్తోంది. మామూలుగా శేఖర్ కమల అంటే లిమిటెడ్ బడ్జెట్, సూపర్ అవుట్పుట్ అనే టాక్ ఉంది. మరి ఈ డైరెక్టర్ ట్రాక్ తప్పాడా? అంచనాలకి మించి ఈ మూవీ బడ్జెట్ ఎందుకు పెరుగుతోంది? కుబేరా ధనుష్ మెయిన్ లీడ్ గా వస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు ఆకాశాన్ని అంటుతుంది. ఈ సమ్మర్లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో కుబేరా ఒకటి. ఇక అటు ధనుష్ కి ఇటు శేఖర్ కి ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ. ఓ తమిళ ఆర్టిస్ట్ మీద మన తెలుగు సినిమా తీస్తూ ఇంత ఖర్చు చేయడం కాస్త ఆసక్తికరమే. అయితే ఇంత ఖర్చు ఎందుకు అవుతోంది అంటే కేవలం రెమ్యునరేషన్లే నటీనటులు, దర్శకుడు, టెక్నీషియన్లు కలిపి 60 కోట్ల వరకు ఖర్చయిపోతుందట. ధనుష్ రెమ్యునరేషన్ నే 30 కోట్లకు కాస్త అటూ ఇటుగా ఉంటుంది. నాగ్ ఈ సినిమాకు తన కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఈ పాత్రకు ఖచ్చితంగా నాగ్ కావాలి కనుక ఆయనకు అడిగినంత ఇచ్చి తీసుకున్నారు. దాదాపు 14 కోట్లు నాగ్ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఇక రష్మిక హీరోయిన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇవన్నీ కలిసి సినిమా ఖర్చును మరింత పెంచాయట. ఇదిలా ఉంటే శేఖర్ కమల తీసుకున్న ఈ సబ్జెక్ట్ ప్రకారం బ్యాంకాక్, ముంబైల్లో అధిక భాగం షూట్ చేశారు. అలాగే ఎక్కువ రోజులు వర్క్ చేశారు. అందువల్ల ఖర్చులు, వడ్డీలు అన్నీ కలిపి సినిమా ఖర్చును 130 కోట్ల మేరకు చేర్చేశాయని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు జస్ట్ ఓటీటీ, హిందీలో కలిపి 90 కోట్ల వరకు రికవరీ వచ్చింది. కీలకమైన తమిళ వెర్షన్ ఇంకా ఉంది. తెలుగు థియేటర్ హక్కులు ఉన్నాయి. సో ఎలా చూసినా ఈ సినిమా టేబుల్ ప్రాఫిటబుల్ లో ఉండడం ఖాయం. For more videos like this, subscribe Big TV channel.